హలో అండి. సండే స్పెషల్ మా ఇంట్లో చపాతీ విత్ ఆలు బఠానీ కర్రీ అండి. ఇంక ఈరోజు మీ ఇంట్లో మీరు ఏం వండుకున్నారు, సండే స్పెషల్ ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ హోమ్ టూర్. ఇంకా ఈరోజు వచ్చేసి సండే అండి. కార్తీక మాసంలో కూడా మేము నాన్ వెజ్ తినేస్తాం. ఇంక ఈరోజు అయితే ఈ సాయంత్రం ఇంట్లో పూజ చేసుకుంటామని చెప్పేసి ఈరోజు అయితే నాన్ వెజ్ వండలేదండి. ఇంకైతే సండే కదా, మా పిల్లలకి ఏం కావాలని అడిగితే వాళ్ళైతే ఫస్ట్ అడిగేది చపాతీ. ఇంకా చపాతీని వాళ్ళైతే ఇష్టంగా తింటారు, అలాగని ఎక్కువ కూడా తినేరు, ఒక్కటే తింటారండి. ఇంకా వాళ్ళు ఇష్టంగా తినేదే కదా మనం వండుతాం. ఇంక ఈ చపాతీకి కాంబినేషన్గా చికెన్ మటన్ కర్రీ అయితే ఎప్పుడు వండమంటారు. ఇంకా చికెను మటన్ వాళ్ళు తినరు, కానీ అందులో ఉండే గ్రేవీ వేసుకొని ఈ చపాతీని అయితే తింటారండి. ఇంక ఈ వారం అయితే నాన్ వెజ్ తెచ్చుకోవట్లేదు, ఆలు కర్రీ చేస్తానంటే అలాగేనని చెప్పారు. ఇంకా చపాతీలు చేస్తుంటే ఈ కూర ఉడుకుతుంటే ఈ కూరలో నీళ్ళు వేసుకొని మనిషి ఒక చపాతీ అయితే తినేసారండి. ఇంకా కూర అది ఉడికిన తర్వాత ఇంకా బలవంతంగా ఇంకో చపాతీ అయితే నేను పెట్టాను. ఇంక ఈ రెండు అయిపోయాక ఇంక స్టవ్ పైన బియ్యం కడిగి పెట్టాను, ఇంకో పక్క చారు అయితే పెట్టానండి. ఇంక ఇవి స్టవ్ పైన పెట్టేసి మిగతా పనులు ఇంట్లో చేసుకుంటుండగానే ఇదైతే ఉడుకైతే వచ్చేసిందండి. ఇంకా అన్నం ఉడికాక అన్నం వార్చేసి చారు తాలింపు అయితే పెట్టానండి. ఇంకా సండే స్పెషల్ రైసు, చారు, ఇంకా చపాతీ, ఆలు బఠానీ కర్రీ అనండి. అంతేనండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఇవేని. ఇంకా ఈరోజు అయితే నాన్ వెజ్ వండుకొని నెక్స్ట్ వారం అయితే వండుకుంటామండి. ఇంక ఇవన్నీ వండేశాక తలస్నానం చేసి దేవుడికి దీపారాధన చేసుకుని పూజ అయితే చేశాను. ఇంకా సాయంత్రం పూజ నెక్స్ట్ వీడియోలో పెడతాను. బాయ్ బాయ్.